హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనకు ఈరోజైతే క్యాబినెట్ మీటింగ్ అయితే కానుందన్నమాట. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే చర్చించడం జరుగుతుంది. అయితే ఈ 3 పథకాలకు సంబంధించి ఆల్రెడీ అధికారులు అయితే కొన్ని గైడ్లైన్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ గైడ్లైన్స్లో ఎలాంటి మార్పులైనా చేయాల్సినవి ఉంటే చేసేసి దీనికి సంబంధించిన నిధులను అయితే సమకూర్చే పనిలో ప్రభుత్వం అయితే ఉండడం జరుగుతుంది. రుణమాఫీ అలాగే రైతు భరోసా విధి విధానాలతో పాటు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, అలాగే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అలాగే అవినీతి ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలు, అలాగే బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాలపైన మంత్రుల బృందం అయితే చర్చించనుంది. అయితే ఇప్పుడు రైతు భరోసా స్కీమ్కు సంబంధించి కొన్ని కీలక మార్గదర్శకాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చినట్లు తెలుస్తోంది. గుట్టలు, కొండలు, అలాగే రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వద్దని డిసైడ్ అయినట్లయితే సమాచారం తెలుస్తోంది. కేవలం సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సాయం దక్కాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు అయితే వెల్లడించాయి. అలాగే రెండవ ముఖ్యమైన గైడ్లైన్స్ వచ్చేసి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్లయితే తెలుస్తోంది. సో ఇవి ఫ్రెండ్స్ 2 కీలకమైన గైడ్లైన్స్. ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటాను. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.